మా స్టూడెంట్ వాళ్ళ పాప ఏం పేరు సమీక్ష. సమీక్ష. మమ్మీ బాగా కుడుతుంది. ఇప్పుడు వేసుకున్న ఫ్రాక్ మమ్మీ కుట్టింది అన్న కదా, మీకు కంఫర్ట్ ఉందా? అసలు మమ్మీ ఎలా కుడుతుంది ఒకసారి చెప్పండి. మమ్మీ మంచిగా కుడుతుంది అండ్ ఇప్పుడు నాకు కంఫర్ట్ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్ ఏమైనా వస్తున్నారా దీనివల్ల? మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మమ్మీ కొన్ని సార్లు స్టేటస్ లో పెడుతుంది కదా, వాళ్ళు అడుగుతున్నారు అరే మీ మమ్మీ ఇంత మంచిగా కుడుతుంది అని చెప్పి నన్ను అడుగుతుంది, మమ్మీ మన బోటెక్క. ఆహా, మరి అప్పుడు నువ్వేం చెప్తున్నా? మరి నేను బోటెక్ మా మమ్మీ అని చెప్తున్నా. వెరీ గుడ్. మొన్న మా ఫ్రెండ్ కూడా రీసెంట్ గా అడిగినుండే, ఓకే, వాళ్ళు బోటెక్ కోసం వెతుకుతుంటే మా మమ్మీ ఉందిరా అని చెప్పిన. మా అక్క ఫోటో చూసి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, మమ్మీ బాగా గుర్తుంది లేదా? నేను బయట నుంచి తీసుకొచ్చినట్టు అనుకున్నాం రా మేము అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. బొటిక్ అంటే బోర్డు అవి ఏం అవసరం లేదండి. వాళ్ళు ఇచ్చే ఫినిషింగ్, వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్ తోనే బొటిక్ స్టైల్ అని చెప్పొచ్చండి మనము. అయ్యో బొటిక్ ఉంటే పేరు బయట పెద్ద బోర్డు ఉన్నది అదే బొటిక్ అని కాదు, మీరు కూడా బొటిక్ చెప్పుకోవచ్చు. అస్సలు మీరు, ఎందుకంటే మీరు ఏదైనా కుడుతుంటారు కదా, ఇప్పుడు ఏ ప్యాటర్న్ కుడుతుంది, ఈ ప్యాటర్న్ కుడుతుంది, ఈ ప్యాటర్న్ కుడుతుంది, ఏదైనా కుడుతున్నారు. మెయిన్ ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇస్తే ఖచ్చితంగా బొటికే. సౌజన్య ఇప్పుడు కుట్టిన ఏమైనా ఉన్నాయా ఇక్కడ బ్లౌజ్? మీ అంటే కస్టమర్ ఇట్లా బయటకు వెళ్ళిపోతాయి, మీ వరకు మీ పాప ఏమైనా ఉన్నాయా కుట్టినాయి? ఉన్నాయి మేడం, చూపిస్తాను. ఒకసారి చూపించాను. ఇది మహానటి మేడం. బ్యాక్ వర్క్ ఉంటుంది, ఇలా సెట్ చేసుకున్నాను. ఓ నువ్వు మీరేనా? చాలా అంటే చాలా బాగుంది. ప్లేన్ ఉందని అట్లా సెట్ చేసి సూపర్ సూపర్. ఓకే ఓకే. ఇంకో బ్లౌజ్ ఏమో ఇది మీ బ్లౌజ్ ఇవన్నీ ఇది కస్టమర్. ఓకే, ఇట్లా వచ్చింది. ఓకే, ఇది బార్డర్ అట్లా సెట్ చేసినది. సూపర్ సూపర్. హై నెక్ లో ఇది ఒక మోడల్ ఫ్రంట్ డీప్. ఇది బాగుంది, డబల్ ఇది చాలా బాగుంది. ఇది చాలా చాలా బాగుంది. డబల్ లేయర్స్ డబల్ లేయర్స్. ఓకే, ప్రిన్స్ కట్ సూపర్. బాగుందా కస్టమర్ కి ఇది? సెట్ అయింది మేడం. ఓకే, ఇది వర్క్ బ్లౌజ్, కంప్యూటర్ వర్క్. ఓకే, సూపర్. ఫినిషింగ్ బాగా వచ్చింది. ఓకే, ఫ్రంట్ దీనికి ఇలా సెట్. ఓకే, ఇలా. ఓహో, హ్యాంగింగ్స్ దాని ఫ్లవర్స్ ని అలా సెట్. సూపర్. ఇది ప్లేన్ ఆర్గాన్జా మేడం, క్లాత్ మీటర్ వైజ్. మీటర్ వైజ్. ఇది ఎవరి పాపకా? మా పాపది సారీ. ఓకే, దాని ఇలా సూపర్. హ్యాంగింగ్స్ కూడా కుడతారు మీరు? సూపర్. అయితే దీని తగ్గట్టుగా బ్లౌజ్. ఓకే, ఇది తీసుకున్నాను బ్లౌజ్, దాని మ్యాచింగ్ కలర్. ఓకే, సూపర్. వెనకంతా ఓపెన్ పెట్టినావా? ఓకే ఓకే, సూపర్ సూపర్. ఏమన్నా మీరే ఓన్ చేసేస్తున్నారు? నేను ఓన్ చేస్తాను. ఫుల్ సూపర్, ఫుల్ హ్యాండ్స్. బాగుందా మీ పాపకి? మరి చాలా బాగుంది. ఓకే ఓకే. ఇదేం ఫిష్ కట్, ఇది కస్టమర్ది. ఈ ఫిష్ కట్ మేడం. ఓకే, ఎవరిది? పాపదా? కస్టమర్స్ మేడం. ఓకే, బ్లౌజ్ శారీ. అసలు ఇది మొత్తం శారీ, శారీకి అలా సెట్ చేసి దీని బ్లౌజ్ ని బ్లౌజ్ లా. సూపర్ సూపర్. ఈ బ్యాక్ హుక్స్ మేడం. ఓకే, సూపర్. బ్యాక్ ఓపెన్, బ్యాక్ హుక్స్. ఓకే, చున్నీ అది. దీని లెహంగా. వావ్ వావ్, మా చాలా పాప బాగుంది. లెహంగా మేడం ఇది. ఓహో, పాప లంగా. ఓ మా సూపర్. పాపది. ఇంత హైట్ ఉంది పాప. ఇది బ్లౌజ్ మేడం. బ్లౌజ్. చున్నీ ఇలా సెట్ చేస్తాను మేడం. దీనికి లేస్ ఓకే, హ్యాంగింగ్స్ ఇట్లా పెట్టావా? సూపర్. లేస్ ఇలా. ఓ సూపర్ ఉంది, మ్యాచింగ్. చాలా ఉంటే చాలా బాగుంది. ఇది ఇలా వేసేసినాం ఇట్లా. దానికి లేస్ వేస్తాను, సపరేట్ తీసుకొని. ఓకే, సూపర్ సూపర్. ఇవన్నీ ఫోటోస్ స్టేటస్ పెడితే మీకు ఆర్డర్స్ వస్తున్నాయి? అవును మేడం, అంటే మా పిల్లలు వేసుకోవడం వల్లనే దాని. అంతే. ఇది లెహంగా. మొన్న ఇన్స్టాగ్రామ్ లో చిన్న పాప చూసిన ఫ్రాక్ ఉంది, అది చాలా అంటే చాలా బాగుంది. ఫ్రాక్ కస్టమర్స్ తీసుకున్నారు. అయ్యో, కస్టమర్ అది. ఓకే, అది చాలా అంటే చాలా బాగుండేది. ఇది హ్యాంగింగ్స్ ఇలా పెట్టాను, డబల్ లేయర్స్. ఓ సూపర్ సూపర్. ఓకే, దాని చున్నీ బాగుంది, ఇది సూపర్ ఉంది. ఓ ఇదేంటి? ఇది పంజాబీ డ్రెస్ మేడం. ఓ సూపర్. ఓ ఈ డిజైన్ తో నేను వేసినాం? డిజైన్ నేనే చేశాను మేడం. ఓకే, సూపర్ సూపర్. నీ ఇచ్చిన మెయిన్ ఫిట్టింగ్ తోని ఇన్ని వేసినాం అంటే చాలా గ్రేట్ రా. చాలా చాలా బాగుంది. పటాన్ చెరు మొత్తం మీరే ఇక. ఇదేమో లోపల క్యాన్ వేసి. ఓహో, సూపర్ సూపర్. ఓకే, పాప గుచ్చుకోకుండా మళ్ళా. ఓకే, సూపర్ ఉంది. చిన్న పాప ఇది? చిన్న పాప. ఇదేమో వీళ్ళ పాపది మేడం. ఓ సూపర్. శారీ తెచ్చింది, దానికి ఇలా డోరీస్ పెట్టింది. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇదేమో బాహుబలి హ్యాండ్స్. ఓహో, ఫ్రంట్ పార్ట్ ఇట్లా. ఓకే ఓకే ఓకే. ఇది బ్యాక్ బాగుంది. ఇది కాలర్ బ్లౌజ్ మేడం. కలర్ బ్లౌజ్. ఓకే, సూపర్. ఇలా బ్యాక్ క్లోజ్. బ్యాక్ క్లోజ్, కాలర్ బ్యాక్. ఇదేమో సింపుల్ గా మోడల్ మేడం. ఇంకా మోడల్ చాలా కుట్టొచ్చు. ఇవన్నీ ఐడియాస్ వస్తానండి కుడుతుంటే, కానీ చాలా అంటే చాలా బాగా కుట్టినాం. ఇదే మీ బ్లౌజ్ మేడం. ఓ, అప్పుడు ఇచ్చిన బ్లౌజ్ ఇప్పుడు కుట్టినదా? ఇది నా బ్లౌజ్ అండి. ఇది
స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు నాకు బ్లౌజ్ కుడతారండి. ప్రజెంట్ నేర్చుకున్న బ్లౌజ్ కూడా ఒక స్టూడెంట్ కుట్టిన బ్లౌజే అండి, నేను కుట్టుకుంది కాదు. అసలు నేను కుట్టుకోక చాలా రోజులు అవుతుంది. మొత్తం స్టూడెంట్స్ అడిగితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్లౌజ్ ఇస్తా. నేను అసలు భయపడ, ఎందుకంటే నా స్టూడెంట్స్ కూడా నేను అసలే భయపడ. ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు వాళ్ళు. ఇదేమో నార్మల్ బ్లౌజ్, ఫినిషింగ్ నీట్ గా పైపింగ్ మెయిన్ పైపింగ్ అండి. పైపింగ్ నీట్ గా మెయిన్, అంతకు మించి రౌండింగ్ అండి. రౌండింగ్ కరెక్ట్ ఉంటే మన దగ్గరకు వస్తారా, అది ఎవరు గుర్తు వచ్చారు. పైపింగ్ చూసి నీ స్టిచ్చింగ్ బాగుంది, ఫినిషింగ్ బాగుంది అనుకో. మళ్ళీ ప్లస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది చాలా మంది. మెయిన్ ఈ ఫిట్టింగ్ కరెక్ట్ లేకుండా మాత్రం అస్సలు సెట్ గా, దట్టు పిల్లలు కూడా వేసుకోరు. మేడం చూశారు కదండి ఎన్ని స్టిచ్చింగ్ చేసిందో, చాలా బాగా కుట్టావు నువ్వు. పటాన్ చెరు మాత్రం చాలా బాగా కుడుతున్నావు. తను మాత్రం ఇప్పుడు దగ్గర 1.5 year అవుతుంది. చాలా బాగా కుట్టాను బ్లౌజ్, తను కుట్టుకుందే. ఎవరైనా పటాన్ చెరులో కుట్టించుకున్న వాళ్ళు తన దగ్గర కుట్టించుకోవచ్చండి, ఏం భయపడకండి. తన ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఏదైనా చాలా బాగా ఇస్తుంది. ఇప్పుడు తన దగ్గరకు వచ్చి 2 hours అవుతుంది. అప్పుడు మొత్తం అంతా పరిశీలించి ప్రతి ఒక్క డ్రెస్ చూసి, ప్రతి ఒక్క తను వేసుకున్న బ్లౌజ్ కూడా చూసి పర్ఫెక్ట్ ఉందని చెప్పి, అంతేకాక తన పక్క నైబర్ కూడా తను కూడా చెప్తుంది. తన వాళ్ళ బర్త్డేకి ఏదో కుడితే 2 frocks గాగ్రస్ కుడితే అది కూడా చాలా మంది వస్తుందంట. ఏదైనా మనకు పెద్ద బోటిక్ అవసరం లేదండి, ఇంట్లో అయినా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ప్లస్ ఐరన్ బాక్స్ ఉండాలి, జాక్ మిషన్ 100% కరెక్ట్ వస్తుంది. ప్లస్ ఓవర్లాక్ పీకో మిషన్ ఉంటే సరిపోతుందండి. నా ఇన్స్టిట్యూట్ సక్సెస్గా 2 years నుంచి సక్సెస్గా నడుస్తుంది. అంతకుముందు చాలా తక్కువ ఉండే, 2 years నుంచి మాత్రం బాగుంది. ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి కొంతమంది షాప్స్ పెట్టుకోవడమే కానీ, కొంతమంది ఇంట్లో కుట్టుకోవడమే కానీ, ఇంట్లో వాళ్ళ సక్సెసే కానీ, ఇప్పుడు తన సౌజన్యం లేక ఇంకో కొంతమంది ఉన్నారండి. వాళ్ళతోని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్తలు మళ్ళీ కలుసుకుందాం. మీ శ్రీలత.